హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. నేను మీ సుమతి. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి. మరి ఈ హోలీ పండుగ సందర్భంగా ఈరోజు వీడియోలో ఠండాయ్ డ్రింక్ ఎలా చేయాలి అన్నది చూపించబోతున్నాను. హోలీ స్పెషల్ అనే కాదు, ఈ సమ్మర్ సీజన్లో చల్లగా ఇలాంటి ఒక గ్లాస్ తాగడం వల్ల రోజంతా అరుచుకోకుండా ఎనర్జెటిక్గా ఉంటారండి. మరైతే ఈ ఠండాయ్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఠండాయ్ మసాలా రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో 20 గ్రాముల బాదం పప్పు, 20 గ్రాముల జీడిపప్పు, పిస్తా ఒక టేబుల్ స్పూన్, గసగసాలు అంటే పాపిల్ సీడ్స్ అంటారు కదండి, అది ఒక టేబుల్ స్పూన్, చింతపప్పు ఒక టేబుల్ స్పూన్, సోంపు ఒక టేబుల్ స్పూన్, 2 గ్రీన్ ఇలాచీ, ఇక్కడ నేను ఇలాచీ సీడ్స్ వేసుకుంటున్నానండి. అలాగే మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. అలాగే గులాబీ రేకులు 2 టేబుల్ స్పూన్లు వేసి ఇప్పుడు వీటన్నిటిని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో చిన్న టీ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్లు పోసి 6 గంటల పాటు వీటన్నిటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత ఇందులోని బాదం పప్పుపై ఉన్న పొట్టు మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి వీటన్నిటిని వాటర్ మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న బౌల్ని ఒకటి పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నానండి. ఇప్పుడు పాలు ఇలా ఒకసారి పొంగు వచ్చిన తరువాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఠండాయ్ మసాలా పేస్ట్ని వేసి ఈ పేస్ట్ మొత్తం పాలల్లో కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం చిటికెడంతా జాజికాయ పొడిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ డ్రింక్లో కుంకుమ పువ్వు, పసుపు కూడా వేసుకోవచ్చండి. నేనైతే క్లాసిక్ ఫ్లేవర్ కోసం ఏమీ వేసుకోవట్లేదు. ఇక్కడ చూడండి, ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మీకు ఈ థిక్నెస్ సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ డ్రింక్ పూర్తిగా చల్లారేలా 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. డ్రింక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని, ఇక్కడ ఐస్ క్యూబ్స్ మీ చాయిస్ అండి, ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ పోసుకొని ఇలా పైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న బాదం, పిస్తా అలాగే గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఠండాయ్ డ్రింక్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసి చేసుకున్నాం కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో ఈ డ్రింక్ని అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకుంటే మన హెల్త్ చాలా వరకు బెటర్గా ఉంటుందండి. ఈ డ్రింక్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.